ఈరోజు మీడియా ముందుకొచ్చిన దివంగత ముద్రగడ పద్మనాభం గారి కుమారులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పినటువంటి వాళ్ళ కుమారులు, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి గారిని బ్రతికించడం కోసం శాయశక్తులా ప్రయత్నం చేశారని నిత్యం ఆసుపత్రిలో ఉన్నప్పుడు నాతో మాట్లాడుతూ, డాక్టర్లతో మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో ఏ వైద్యం ఆయనను బాగు చేస్తుంది అన్నా కూడా ఆ వైద్యాన్ని తీసుకొని రమ్మని చెప్పండి, తీసుకురండి అని డాక్టర్లకు చెబుతూ, నాకు చెబుతూ, ఎంతైనా ఏమైనా పర్వాలేదు నేనే చూసుకుంటాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ముద్రగడ పద్మనాభం గారిని, మా తండ్రి గారిని బ్రతికించడం కోసం శత విధాల ఆయన ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మా తండ్రి గారి పాడె మోయడం అన్నది జీవితంలో మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఇది రాజకీయ కోణము, మరో కోణము ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక తండ్రికి కొడుకిచ్చిన ఆఖరి గౌరవంగానే మేము చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు చెప్పిన మాట, మా తండ్రి స్థానంలో మిమ్మల్ని ఉంచి చూసుకుంటాను, మా తండ్రిలాగా మిమ్మల్ని చూసుకుంటాను అని. ఏదో క్యాజువల్గా అన్నారనుకున్నాం, కానీ మా తండ్రి గారు హాస్పిటలైజ్డ్ అయినప్పుడైనా, పాడె మోసినప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి కన్సర్న్, మా కుటుంబం ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటుంది అని వాళ్ళు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అండ్ మా సిస్టర్ క్రాంతి ఎట్టి పరిస్థితుల్లో నేను చనిపోయిన తర్వాత కూడా ఆమె రావడానికి వీల్లేదు అని మా నాన్నగారు పదే పదే చెప్పారు. తన ఆఖరి మాట కూడా, తన మాట నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది, అందుకే పోలీసులకు చెప్పాం క్రాంతిని వద్దు అని. అయినా కూడా పోలీసులు క్రాంతిని అక్కడికి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఆమెను అడ్డు పెట్టుకొని ఒక పార్టీ రాజకీయం చేయాలని చెప్పి చూసింది. ఇది కరెక్ట్ కాదు, మా తండ్రి గారి కోరిక అది. ఎందుకంటే క్రాంతి మహాపాపం చేసింది మా తండ్రి గారు బ్రతికుండంగానే అని చెబుతూ, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు వద్దు అని మా కుటుంబం తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయాన్ని పోలీసులు, ప్రభుత్వం గౌరవించాలి. కానీ మేము వద్దని చెప్పినా కూడా గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చే ప్రయత్నం చేయడం, దాన్ని అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు అడ్డుకోవడం, మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి? వద్దని చెప్పింది మేము, ప్రశాంతంగా అంత్యక్రియలు కూడా చేసుకోనివ్వకుండా చేశారు అని చెప్పి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు దివంగత ముద్రగడ పద్మనాభం గారి కుమారులు.